నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి విమర్శలు అలాగే కొన్ని ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. అదేంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కాస్త గ్యాప్ వచ్చింది, రెండు పార్టీల మధ్య వివాదాలు స్టార్ట్ అయ్యాయి, విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి అని. అయితే ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనలో వినిపిస్తున్నటువంటి మాట, అలాగే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఒక రకంగా చెప్పాలంటే అసత్యపు ప్రచారం అనే చెప్పాలి. ఎందుకంటే రెండు పార్టీల మధ్య సఖ్యత ఉంది, కోఆర్డినేషన్ ఉంది, బలమైనటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా గత నెల రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది, ఏ క్షణమైనా పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు అని. కానీ అది వాస్తవం కాదు అనేది కొన్ని పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ లిఫ్ట్ చేయలేదు, క్యాబినెట్ భేటీకి రాలేదు, ముఖ్యమైనటువంటి సమీక్ష సమావేశానికి హాజరు కావట్లేదు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి ఎందుకు హాజరు కాలేకపోతున్నారో పార్టీ కార్యాలయం నుంచి, అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆ కార్యాలయం నుంచి కూడా ఒక లేఖ అనేది వచ్చింది. అనారోగ్య కారణంగా క్యాబినెట్ భేటీకి హాజరు కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని చెప్పి లెటర్ కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో రకరకాల ప్రచారాలు ఎన్నో దారుణమైనటువంటి స్థాయిలో జరుగుతున్నాయి. అంటే కూటమిలోంచి బయటకు వచ్చేస్తున్నారు, జనసేన ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోబోతుంది, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ డైలమాలో పడింది, మీరు పోటీ చేయండి మేము పోటీ చేస్తాం, ఈ రకరకాలుగా ఒక ట్రోల్స్ ప్రచారం అనేది జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఆయన తాజాగా 3 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయాల సందర్శనకు ఆయన వెళ్ళినటువంటి క్రమంలో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తమన్ మ్యూజికల్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఆయన కూడా హాజరయ్యారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రెండు పార్టీల మధ్య సఖ్యత, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది, ఉండబోతుంది అనడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా నేను తీసుకున్నా. ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడినటువంటి విధానం కనుక మనం అర్థం చేసుకుంటే ఆయన లెవెల్ ఏంటి, ఆయన ఏ స్థాయిలో ఆలోచించి మాట్లాడుతున్నారు, ఎక్కడా కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని గురించి మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే రాజకీయాల్లో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది, త్వరలోనే బయటికి రాబోతున్నారని, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, గందరగోళం, అయోమయం, ఏం జరుగుతుంది, ఏ క్షణమైనా బయటికి రావచ్చు అనే ప్రచారం జరుగుతుంది, నిజమేనా, వాస్తవమేనా, ఇట్లాంటి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు అది పటాపంచలు చేశారనే చెప్పాలి. దీంట్లో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయం, ఈ ట్రస్ట్కు నా వ్యక్తిగతంగా 50 లక్షల రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నా. అంటే ఆయన ఆలోచన విధానం కానీ సేవా దృక్పథం కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అందరూ సహాయం చేస్తారు, కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు అనడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విధానం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా భువనేశ్వరి గురించి మాట్లాడారు, నారా చంద్రబాబు నాయుడు సతీమణి అని సంబోధిస్తూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. సంకల్ప బలం, కష్ట సమయంలో ఎంతో ధైర్యంగా ముందుకు నిలబడినటువంటి వ్యక్తి భువనేశ్వరి, ఆమె పట్ల నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది అని చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. అలాగే చంద్రబాబు గురించి మాట్లాడారు, బాలకృష్ణ గురించి మాట్లాడారు, లోకేష్ గురించి మాట్లాడారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక మంచి రూపకల్పన చేస్తున్నటువంటి నారా లోకేష్కు నా అభినందనలు. మొన్నటి వరకు లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే అంశం గురించి ఏ స్థాయిలో చర్చ జరిగింది, రచ్చ జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విధానంపై ఒక చర్చ రెండు పార్టీల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో అక్కడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవానికి ఆయన పేరు ప్రకటించగానే, డయాస్ మీదకి రాగానే ఒక్కసారిగా ఓరెత్తారు జనాలు, కేరింతలు, క్లాప్స్, రకరకాలుగా. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఆయన
ఏ స్థాయిలో ఆలోచిస్తారు? ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, సామాజిక సేవ, ఆయన ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, ఆయన ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా నేను కూడా సహాయం చేయాలి. ఆయన వాస్తవానికి ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయటంలో ముందుంటారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఒరవడిని కనబరిచారు, తెలియజేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులంటే పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, కనీసం ముఖ్యమంత్రి ఫోన్కు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది. ఆయన నేరుగా వచ్చారు, ఎక్కడా కూడా ఆయన ఇంటికి వెళ్ళటమో లేకపోతే ఎట్లా కాకుండా నేరుగా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో మాట్లాడిన తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలకు ఎక్కడికి వెళ్లకుండా ఏదైతే అక్కడ ఆలయాల సందర్శన కోసం ఆయన ఆ దుస్తుల్లో వెళ్ళారో అలాగే ఇక్కడికి అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమానికి. డిప్యూటీ సీఎం హోదాలో ఆహ్వానం మేరకు చాలా అంటే మెచ్యూర్డ్ లెవెల్ అనేది ప్రదర్శించారు ఆయన మాట్లాడే విధానంలో. ఇదంతా రాజకీయ నాయకులకు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారో, మాట్లాడుతున్నారో, ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకవేళ ఈ ఆలోచన చేస్తే వారికి కూడా చెక్ పెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడారు అనేది ఒక చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నేను అనవసరమైనటువంటి విషయాలకు ఆ టాపిక్ జోలికి వెళ్ళను, క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు అంటే ఏంటో నిరూపించారు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఒక అంతర్గతమైనటువంటి చర్చ జరుగుతుంది. భవిష్యత్ కాలంలో ఎక్కడా కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆయన మాట్లాడిన విధానం, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన అంటే అపారమైనటువంటి గౌరవం ఉందన్నారు. సినీ రంగాన్ని గురించి మాట్లాడారు. బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఒక మంచి పరిపాలన కలిగినటువంటి లక్షణాలు, ఆయన ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారో ఆయన గురించి మాట్లాడారు. భువనేశ్వరి గురించి మాట్లాడారు. నారా లోకేష్ గురించి మాట్లాడారు. అందరూ అనుకున్నారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డొమ్మా కొడుతున్నారు అని. సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు కొంతమంది కావాలని. కానీ ఆయన వచ్చారు, ఆయన మాట్లాడారు, అందరు నోళ్లకు ఒక రకమైనటువంటి సమాధానం చెప్పారు. అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ను తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారో, మేమంతా కరెక్ట్గానే ఉన్నాం కానీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఆయన డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అని ప్రచారం చేస్తున్న వారికి ఇదొక రకమైనటువంటి గుణపాఠం. ఆయన మాట్లాడిన విధానమే మొత్తానికైతే చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది మనం చూడాలి. రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.